ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 14, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశం విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీది అనాదిగా వస్తున్న సోదర సంబంధం, భాయి సంబంధం. మీరు సాకారంలో సోదరి సోదరుడు కనుక మీకు ఎప్పుడు క్రిమినల్ దృష్టి అనగా వికారి దృష్టి ఉండరాదు. ప్రశ్న: విజయీ అష్టరత్నాలుగా ఎవరవుతారు? వారి విలువ ఏమి? జవాబు: ఫస్ట్ పాయింట్, ఎవరి మనసులో క్రిమినల్ ఆలోచనలు ఉండవో, పూర్తిగా మంచి సివిల్ పవిత్ర దృష్టి ఉంటుందో వారే అష్టరత్నాలుగా అవుతారు, అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. వారి విలువ ఎంత అధికంగా ఉంటుందంటే, ఎవరిపైన గ్రహచార ప్రభావం పడితే వారికి అష్టరత్నాల ఉంగరం ధరింపచేస్తారు. అది ధరిస్తే గ్రహచారం తొలగిపోతుందని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యే మీ బుద్ధి దూరదేశీ బుద్ధి అయినందున నిరంతరం భాయి స్మృతిలోనే ఉంటారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పాలుగా అవ్వాలి. అవగుణాలను వదిలివేయాలి. ఎవరికి ముళ్ళు గుచ్చరాదు. సెకండ్ పాయింట్, ఫుల్ పాస్ అయ్యేందుకు లేదా స్కాలర్షిప్ తీసుకునేందుకు బాబా తప్ప ఇంకేది గుర్తుకు రాని స్థితిని తయారు చేసుకోవాలి. పూర్తి పవిత్ర దృష్టి కలవారిగా అవ్వాలి. సదా బృహస్పతి దశ ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నంగా అయ్యే సంతుష్టమణి భవ. బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నంగా అయ్యే సంతుష్టమణి భవ. వివరణ: బ్రాహ్మణ జీవితంలో అన్నింటికంటే పెద్ద ఖజానా సంతుష్టంగా ఉండడం. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్ట రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులు. ఏది పొందాలో అది పొందేశాము అనేదే వారి పాట. ఇటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా అయ్యేందుకు విధి లభించిన అన్ని ఖజానాలను ఉపయోగించటం. ఎందుకంటే ఖజానాలను ఎంత సఫలం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటాయి. స్లోగన్: ఎవరైతే సదా మంచితనం అనే ముత్యాలనే ఏరుకుంటారో, ఎవరైతే సదా మంచితనం అనే ముత్యాలనే ఏరుకుంటారో, అవగుణాలనే కంకర రాళ్లను ఏరుకోరో వారినే హోలీ హంసలని అంటారు. అచ్చా. ఓం శాంతి.